నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడదాం. ఏంటంటారా? మీరు గర్భం దాల్చిన తర్వాత గర్భిణీ స్త్రీలైతేనేమి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళైతేనేమి, భర్త అయితేనేమి, పార్ట్నర్స్ అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, హౌ టు బాండ్ విత్ యువర్ అన్బార్న్ చైల్డ్ అంటే గర్భస్థ శిశువుని మనము ఎలా దాంతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మన బాండింగ్ తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎలా బిడ్డతో ఒక రిలేషన్షిప్, ఒక బాండ్, ఒక అనుబంధం అనేది ఏర్పరచుకోవాలో దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే గర్భస్థ శిశువుకి ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గుర్తుపట్టే పవర్ ఉంటుంది, ఆ పవర్ని మనము గుర్తించుకుని చుట్టుపక్కల వాళ్ళైతేనేమి, గర్భిణీ స్త్రీ అయితేనేమి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీ బిడ్డతో ఒక మంచి అనుబంధం ముందే అమర్చుకోవాలి. ఇలాగా ఒక మంచి అనుబంధం అమర్చుకున్నట్టు అయితే పుట్టిన తర్వాత తల్లి ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా కూడా, తండ్రి ఏ మాట విన్నా కూడా స్పందిస్తుంది. అలాగే ఈ స్పందనకి గర్భస్థ శిశువులో ఎన్నో రకాల న్యూరాన్స్, ఎన్నో రకాల తెలివితేటలు గర్భంలోనే ఉంటాయి. అయితే మనము గర్భస్థ శిశువుతోని ఎలా సంప్రదించుకోవాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన పూర్వీకులు, మన అమ్మమ్మ అయినా నానమ్మ అయినా కానీ, ఇంట్లో ఏ పెద్దవాళ్ళైనా కూడా గర్భిణీ స్త్రీకి ఏం చెప్తారు? మంచి ఆలోచించాలి, మంచిగా తినాలి, మంచిగా వ్యవహారాలు చేయాలి, చిన్న చిన్న గొడవలు పడద్దు, అలాగే మన మానసిక స్థితిని జాగ్రత్తగా అమర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటారా? ఇది గర్భస్థ శిశువు మీద ఎన్నో రకాల ఒత్తిళ్ళకి లోన్ చేస్తుంది కాబట్టి. అయితే ఒకవేళ గర్భిణీ స్త్రీ మంచిగా ఆలోచించిన, మంచిగా ఆహారం తీసుకున్న, మంచిగా ఆలోచించిన, మంచి పనులే చేసిన, అలాగే మంచి చదివి, మంచి చూసి, మంచి ఆలోచనలతోనే కనుక ఉన్నట్టయితే శిశువుకు కూడా అలాగే ఒక శాంతిపూర్వమైన వ్యవహారం అనేది ఏర్పడుతుంది. ఇది ఎప్పటి నుంచో మనకి తెలిసింది. అభిమన్యు కాలం నుంచి మనకు తెలిసిన విషయమే. అయితే ఇది ఇప్పుడు ఈ కాలం అందరూ ఆడవాళ్ళు మర్చిపోతున్నారు. అదేవిధంగా ఈ ఫాస్ట్ లైఫ్లో పడిపోయి, ఈ వేగానికి అలవాటైపోయి, ఒక క్షణం తీరిక లేకుండా, ఒక క్షణం మంచి ఆహారం తినాల్సిన అవకాశం లేకుండా, ఒక మంచి మాట లేకుండా అలా గడిచిపోతుంది 9 నెలలు. అదేవిధంగా ఈరోజు నేను ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. ఆ విషయంలో ఎంతో కొంత మీకు మంచి దాగి ఉంటుంది. ఎప్పుడైతే మీరు గర్భస్థ శిశువుతోని మాట్లాడతారో సంప్రదించుకొని మాట్లాడాలి. ఏదో విధంగా నలుగురితో మాట్లాడడం కాదు. నా బిడ్డ అనుకుని మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. పాపో బాబో ఎవరైనా మీరు అనుకున్నా కూడా అలాగా మీరు మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు బిడ్డతో గనక మాట్లాడుతూ ఉంటే అది ఒక మంచి దినచర్య కింద మారుతుంది. అలాగే బిడ్డకి కూడా మంచి కాలక్షేపం కింద ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ, మీరు ఏ మంచి ఆలోచనలు ఇవ్వాలనుకున్నా కానీ కొద్దిగా సేపు రోజు కూర్చుని బిడ్డతో టైం మీరు గడపాలి. అదేవిధంగా మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడము, లేకపోతే పుస్తకాలు అలవాటు లేని వాళ్ళు మంచి గ్రంథాలు ఏవైనా ఉంటే చదవడము. అదే భగవద్గీత అయినా అయి ఉండొచ్చు, ఖురాన్ అయినా అయి ఉండొచ్చు, బైబిల్ అయినా అయి ఉండొచ్చు. ఎవరికి ఏది ఇంపార్టెంటో అది మీరు చదివితే బిడ్డకి అది ఖచ్చితంగా ఇముడుతుంది. అదేవిధంగా మంచి ఆలోచనలతో, మనకు వ్యవహారాలతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. చెడు ఎప్పుడూ మాట్లాడకూడదు, చెడు ఎప్పుడు వినకూడదు. అలాగని ఇప్పుడున్న సినిమాల్లో చాలా రకాల వైలెన్స్ అవన్నీ చూపిస్తున్నారు కాబట్టి మంచి కామెడీ సినిమాలు ఏదైనా ఉన్నా వాటి మీద మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. కామెడీ అంటే నవ్వు, ఆహ్లాదకరమైన నవ్వు వచ్చేలాగా ఉండేలాగా అలాంటివి మనం మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎప్పుడైతే మీరు వింటూ ఉంటారో ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, సితార్ కానీ వయలిన్ కానీ ఏదైనా మంచి మ్యూజిక్ వింటే దాని ఎఫెక్ట్తో కూడా బేబీలో చాలా రకమైన మెంటల్ పీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. నన్ను ఎవరో పట్టించుకుంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు అనే ఫీలింగ్ కూడా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఏది తిన్నా కూడా అది ఆరోగ్యానికి సూత్రాలు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ఆహారం తీసుకుని, మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం గురించి చెబుతూ మీరు తిన్నట్టయితే అది బిడ్డకి ఇమిడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే బిడ్డ దాని గురించి మళ్ళీ మళ్ళీ వేచి చూసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం ఏం ఆలోచించినా, మనం ఏది చేసినా, మనం ఏది తిన్నా, మనం ఎలా ఉన్నా ఖచ్చితంగా మీలో ఉన్న బేబీ అది స్పర్శ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఆహ్లాదకరంగా తండ్రి తల్లి అని మనం మాట్లాడుతూ ఉంటే బిడ్డ స్పందించే అవకాశం కూడా ఉంటుంది. బేబీ మూవ్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకానొకప్పుడు మనము తీసుకున్నప్పుడు ఏదైనా జ్యూస్ తాగినా, ఏదైనా సూప్ తాగినా, ఇది నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే ఒకసారి కదిలి చూపించు, ఇలా కనుక మాట్లాడుతూ ఉంటే అది అనుబంధాన్నే కాకుండా ఒక మంచి పాజిటివ్నెస్ని కూడా తీసుకొని వస్తుంది బేబీలో. అది ఆ స్పందన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న దినచర్యలతో మనం కనుక ముందు వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా తల్లి బిడ్డ ఆ కుటుంబం, తండ్రి బిడ్డ అయినా కూడా ఆ కుటుంబం అనేది మంచిగా ఉంటుంది. ఒక స్టడీ ఏం చెప్పిందంటే తండ్రి ఎన్నిసార్లు ఎంత టైం అనేది బిడ్డతో కనుక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గడిపితే అంతే సోషల్ స్కిల్స్తో బేబీ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పారు. ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా సోషల్గా యాక్టివ్గా మంచి అబిలిటీస్తో బేబీ ఉండే అవకాశాలు ఉంటాయని ఒక స్టడీ చెప్పింది. అదేవిధంగా అందుకే తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఖచ్చితంగా సమయం వెచ్చించి ఖచ్చితంగా బేబీతో సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనము ఇంట్రాయూట్రైన్ ఎన్వైరన్మెంట్ అంటాం. గర్భస్థ శిశువుకి ఏది అలవాటు చేస్తామో అదే అలవాటు బయటికి వచ్చిన తర్వాత కూడా ఈజీగా అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.